హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ అండ్ స్పైస్ అప్. ఈరోజు నేను మీకు పోస్మిఠాయి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక కప్ బేసిన్ ఫ్లోర్ ఆర్ శనగపిండి, 1 కప్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా ఆర్ సోడా ఉప్పు. ముందుగా మనం 1 కప్ ఆఫ్ బేసిన్ ఫ్లోర్ని తీసుకొని జల్లించుకుందాము, ఏ లమ్స్ లేకుండా. నెక్స్ట్ ఒక కప్ రైస్ ఫ్లోర్ని కూడా తీసుకొని సేమ్ అలాగే జల్లించుకుందాము, ఏదన్నా వేస్ట్ ఉంటే పోతుంది. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి, లమ్స్ ఏం రాకుండా. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కువ వాటర్ అయినా సరిగ్గా బూందీ రావు. బూందీ అనేది కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటుంది, తినేటప్పుడు చక్కగా కరకర. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా వస్తే చాలు. సో మనం పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం బూందీ వేసుకుందాము. ఇలా అయితే బూందీ ఇలాంటివి ఉంటే చక్కగా చేసుకోవచ్చు. లేదంటే మీకు చిల్లులు గరిట ఉన్నా చాలు, దాంతో అయినా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా బూందీ ఎంత చక్కగా వచ్చాయో. ఇలాగే మళ్ళా చేసుకుందాము. నార్మల్గా అయితే పసుపు మనం యాడ్ చేసుకున్నాం అంటే మనకి బూందీ కలర్ అనేది వస్తుంది. నేను జస్ట్ నార్మల్గానే చేద్దామని చెప్పేసి కలర్ ఏం యాడ్ చేయలేదు. ఇలా మనం చేత్తో అయినా అనొచ్చు, లేదంటే చేత్తో జస్ట్ అలా ట్యాప్ చేసిన బూందీ అనేది పడుతుంది సైడ్న. ఇన్ కేస్ కానీ మీకు ఒకే చోట పడిందంటే అది కొంచెం బాగా కాలనిచ్చాక గరిటెతో దాన్ని బ్రేక్ చేయొచ్చు. లేదు అంటే మొత్తం అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకున్నాక అది చేత్తో ఇది చేయొచ్చు, సో దట్ బూందీ అనేది విడివిడిగా అయిపోతాయి. మోస్ట్లీ అలా కాకుండా చూసుకోండి. మనం ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మన బూందీని బట్టి మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ దగ్గర నియర్లీ 4 కప్స్ బూందీ అయ్యాయి. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు ఒక కప్ యాడ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కప్ యాడ్ చేశాను. సో అదంతా బాగా కరిగాక వడగట్టుకున్నాను. వడగట్టుకొని సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఈ నీళ్ళు అనేది పోసుకొని, బెల్లం నీళ్ళని పోసుకొని కుక్ చేసుకున్నాను బాగా. బెల్లం బాగా కుక్ అయ్యాక చూసుకోవాలి, మనం పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. మనకి పాకం ఎలా అంటే అలా తీసి గట్టి పడేదాకా, అంటే ముదురు పాకం అయ్యేదాకా ఉంచుకున్నాం. మరీ ముదురు పాకం కాదు, కొంచెం పాకం గట్టిగా అయ్యేంతవరకు. మనం అలా పాకం తీసి కొడతా ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది, అలా వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇప్పుడు మనం బూందీ అనేది పాకంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాకం అంతా బాగా బూందీ అంతటికి కలిసేలాగా కలుపుకొని దాన్ని మనం ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకుందాం. చూసారు కదండి ఎంతో ఈజీగా చేయొచ్చో. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel.